హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి భద్రాచలంలో డే 2. సో పాపికొండలకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం చూపిస్తాను. ఇక్కడ మేము రూమ్ ఓన్లీ 1 డే కోసమే తీసుకున్నాం అనమాట. సో ఏదైతే భద్రాచలం దర్శనం రోజు రూమ్ అవసరం ఉండే సో ఆ రోజు వరకే తీసుకున్నాము. సో మార్నింగ్ 7కి అట్లా మేము చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అంతా చెక్అవుట్ అయిపోయామన్నమాట. సో ఫ్రెష్ అప్ అంతా అయిపోయి సో నెక్స్ట్ డే ఎట్లాగో పాపికొండలు కాబట్టి మనం ఎట్లాగో రూమ్లో ఉండము, మనకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి సో లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి ఇట్లా క్లాక్ రూమ్స్ ఉంటాయి కదా సో అక్కడ పెట్టేసినాం అనమాట. సో మేమైతే గోదావరి నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ముందు డే మేము వెళ్ళలేదు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి వెళ్ళుండే. అండ్ ఇట్లా వెళ్ళే దారిలో ఇట్లా ఇంటి ముందే వాళ్ళు అట్లా బిజినెస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇదేదో తెప్పలాగా వదిలితే మంచిది అని చెప్పేసి వాళ్ళు అంటే ఇంకా సరే 10 రూపీస్ అంటే 2 తీసుకున్నాము. సో నేను అండ్ మా మమ్మీ వదిలి ఉండే అనమాట నదిలో. ఇంకా మేము వెళ్ళిన ముందు రోజు నుంచే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. అండ్ అంటే అప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ అంత జనం లేకుండే, కొంచెం ఫ్రీగానే ఉండే మాకైతే. సో నెక్స్ట్ ఎవరైనా భద్రాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇదంతా వచ్చేసి గోదావరి ఏరియా అన్నమాట. మనం అక్కడ ఏదైతే కొన్నామో ఆ తెప్పకి రిలేటెడ్ సామాన్ అంతా అక్కడ వేస్తున్నాం అనమాట. సో అక్కడ వేసిన వెంటనే క్లీన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు బెనిఫిట్ తెలియదు, బట్ ఇక అందరు చేస్తున్నారు కాబట్టి అందరితో పాటు మనము. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఉండే అనమాట. లైక్ టికెట్ 100 or 200 ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, బట్ బోటింగ్ రైడ్ కూడా ఉండే. సో మేము వెళ్ళలేదు అనమాట, ఎందుకంటే నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి కదా పాపికొండలు, దానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక 1 అవర్లో ఇట్లా ఈ గోదావరి అంతా చూసేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని వచ్చినుండే అనమాట ఇటు సైడ్. మేమైతే గోదావరి స్నానము అలాంటిది ఏమీ చూస్ చేసుకోలేదు. సో ఇట్లా నీళ్ళు జల్లుకుందామని చెప్పేసి అనుకుని ఉండే. అండ్ ఇంకా మేము రూమ్లోనే అంతా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇక్కడ జస్ట్ గోదావరిలో అట్లా తెప్పలు వదిలి వెళ్ళాము. పాపికొండలు ఎవరన్నా విజిట్ అవ్వాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఇంటి దగ్గర నుంచే ఆధార్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకోండి. సో ఎంతమంది వెళ్తే అంతమంది ఆధార్ జిరాక్స్ కాపీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బోట్లో ఎక్కే ముందు వాళ్ళు ఆధార్ కాపీస్ కంపల్సరీ తీసుకుంటారు మన దగ్గర నుంచి. మనం టికెట్ తీసుకున్న దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పారనమాట ఇట్లా ఆధార్ కాపీ అవసరం అని చెప్పేసి. సో ఈ ఆటో వాళ్ళు అయితే ఒక 2-3 ఊరు దగ్గర ఏదైతే సిగ్నల్ ఉంటుందో ఆ ఏరియాలో ఆపుతారనమాట. సో అక్కడ మాత్రమే తీసుకోమంటారు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట వాళ్ళకి. బట్ ఒక్కొక్కసారి అక్కడ సిగ్నల్ లేక పవర్ కట్ అయితే మాత్రము మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాని బదులు ఇంట్లోనే ఆధార్ కాపీస్ తీసుకెళ్ళడం బెటర్. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అటుంటే దర్శించుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసినాం అనమాట. మేము ఈ తెలంగాణ టూరిజం వాళ్ళ దగ్గర మేము టికెట్స్ తీసుకున్నాము. సో 1250 టికెట్ ప్రైస్ ఇన్ జనరల్గా అయితే, బట్ వాళ్ళు మూమెంట్ని బట్టి టికెట్ ప్రైస్ ఎంతనన్నా పెంచవచ్చు. లైక్ నేనైతే సాటర్డే రోజే బుక్ చేసుకున్నాం అనమాట 1250కి అలా. ఫస్ట్ వాళ్ళు 1300 అలా చెప్పినారు, కానీ నేను 1250 అని కొంచెం గట్టిగా అడిగాను అనమాట. అంటే నాకు కొంచెం నేను ఇట్లా యూట్యూబ్ రిఫర్ వీడియోస్ అవన్నీ చూసే వెళ్ళినాను. ఎందుకంటే లైక్ ఎట్లుంటుంది ఏంటి ఆడ ప్రాసెస్ ఎట్లా అనేది మనకు తెలుసుకోవాలి కాబట్టి కొంచెం నేను యూట్యూబ్ వీడియోస్ చూసిన అనమాట ఒక 1-2 అట్లా. సో వాళ్ళు చెప్పినారు 1250. సో వీక్ డేస్ అయితే 1250. సో ఇంకా వీకెండ్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారనమాట టికెట్స్. భద్రాచలం నుంచి పోచవరం వరకు 2 అవర్స్. సో ఆ 2 అవర్స్లో ఫస్ట్ 1 అవర్ నెట్వర్క్ ఉంటుంది. అండ్ సెకండ్ 1 అవర్ ఏదైతే మనం ఇంకా ట్రైబల్ విలేజ్ స్టార్ట్ అయిపోయింది అని అంటే ఇంకా అక్కడి నుంచి అసలు ఒక్క సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఫోన్స్ అన్నీ ఇంకా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోతాయి. పోచవరం వరకు మన పర్సనల్ వెహికల్లో కూడా రావచ్చు ఒకవేళ ఉంటే. సో పర్సనల్ వెహికల్లో వస్తే పర్ పర్సన్కి 950 ఛార్జ్ చేస్తారు. సో లేదు అని అంటే వాళ్ళు అట్లా ఆటో అరేంజ్ చేసి 1250 తీసుకుంటారు. సో మేము వీకెండ్ వెళ్ళాం కదా సండే. సో ఫుల్ జనం ఉండే అనమాట. సో టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ముందే చెప్తారనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని అంటే మనం దానికి మోసపోకూడదు. సో జనరల్గా అయితే ఇడ్లీ ఉప్మా పెడతారు.
జనరల్గా ఏదైనా బోట్ స్పెషల్ అని అంటే ఇట్లా ఒక బోండా లాగా పెట్టినుండే అనమాట మేము ఎక్కిన బోట్లో. భద్రాచలంలో ఆటోస్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్. సో మేము 8:30కి అలా స్టార్ట్ అయినాం. సో మేము వచ్చేసరికి 11 అలా అయినుండే అనమాట. మా టికెట్స్ అన్నీ మా ఆటో అతనికి ఇస్తే అతను వెళ్ళి బోట్స్ టికెట్స్ తీసుకొస్తాడు అనమాట. సో ఎట్లయితే బోట్ నిండుతుందో అలా పంపించేస్తుంటారు. మోస్ట్ ప్రాబ్లీ 11:30 to 12 మధ్యలో అన్ని బోట్స్ స్టార్ట్ అవుతాయి. సో మనం వెళ్ళిన టైంకి ఈ బోట్లో ఖాళీ ఉంది కాబట్టి ఈ బోట్లో ఇచ్చారనమాట మనకి టికెట్. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవంతా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట 12 లోపు. సో 11 to 12 మధ్యలో అంతా బ్రేక్ఫాస్ట్. మా బోట్ స్టార్ట్ అయ్యేలోపు కొన్ని బోట్స్ ఆల్రెడీ బయలుదేరడం కూడా జరిగినాయి. అండ్ వాళ్ళ బోట్స్లో ఎంటర్టైన్మెంట్ కూడా మార్నింగే స్టార్ట్ చేశారు. బట్ మా బోట్లో అలా జరగలేదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేసే అతనికి ఏదో ఇష్యూ వచ్చిందంట. సో లేట్గా వచ్చాడు. సో ఆఫ్టర్నూన్ అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసినుండే అనమాట మాకు. సో మార్నింగ్ అంతా ఇట్లా ఫోటో సెషన్ లాగానే చేసినుండే. మనం ఎప్పుడైనా వాటర్ రిలేటెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాకెట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆల్రెడీ ఇట్లా పాపికొండల దగ్గర ఒక బిగ్ ఇన్సిడెంట్ జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ వేసుకోవాలి, లైఫ్ జాకెట్స్ అని చెప్పి అంటారు. సో మనం దాన్ని అవాయిడ్ చేసుకోకుండా కంపల్సరీ వేసుకోవాలి. సో బోట్ స్టార్ట్ అయ్యే వరకైనా కొంచెంసేపు వేసుకోవాలి. సో మధ్యలోకి వెళ్ళాక ఇంకా అందరు లేచి అటు ఇటు తిరగడమే ఉంటుంది. స్వాగతం సుమాంజలి తెలియజేసుకుంటుంది. ఈ రోజు మా అశ్విని అలాగే చూడు సార్, ఈ రోజు మనం స్టార్ట్ అయిన ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ వన రామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతం అండ్ పోర్చవరం. ఇది ఓన్లీ పోర్చవరం బోటింగ్ పాయింట్ మాత్రమే. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకు ఆ విలేజ్ టచ్ అవుతుంది. అటు పోర్చవరం అనే విలేజ్. అలాగే ఈ రోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండ ఎండింగ్ లో ఉన్న మనకి అతి చిన్న విలేజ్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ పోలవరం మండల్ శ్రీవాక్ అనే విలేజ్ వరకు కూడా ఈ రోజు మన విహార యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. మరి మన విహార యాత్ర క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలనుకున్న మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇదే గోదావరి మీదుగా మన జర్నీ ఉంటుంది. కాబట్టి మరి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ గోదావరి మాత ఆశీస్సులు తీసుకొని మన జర్నీని ముందు కొనసాగిస్తారు. మరి అది ఎలా అంటే మరి నేను గోదావరి మధ్యాహ్నం లంచ్లకి పప్పు తగ్గిస్తారండి. పప్పు అంటే ఓకే, ఆరోగ్య నెంబర్స్ ఉంటారు, రెడీగా ఉండాలి, గట్టిగా రాలి. గోదావరి మాతకి, గోదావరి మాతకి, గోదావరి మాతకి అందరికీ. ఓకే, మీ అందరికీ పోర్చవరం విలేజ్. ఈ విలేజ్ గురించి ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ విలేజ్ వరకు మాత్రమే రోడ్వే, పవర్ సప్లై, విద్యుత్ సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ ఈ విలేజ్ వరకు మాత్రమే అందడం జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా ఈ రోజు మనం ఫ్రెండ్స్ చూడబోయేటువంటి విలేజ్. ఇక్కడ బోట్లో ఉన్న అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి పోచవరం విలేజ్, ఇంకో వచ్చేసి ఆ విలేజ్ అట్లా అని చెప్పేసి. ఒక విలేజ్కి అయితే పవర్ సప్లై ఉండదంట, వెళ్ళడానికి దారి ఉండదంట. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఏంటో ఏం అర్థం కాదు. బట్ అక్కడ జనాలు అయితే బతుకుతారంట. సో వాళ్ళకి ఏదైతే అక్కడ దొరుకుతుందో అవే తింటారంట. అక్కడ హాస్పిటల్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళు చాలా గ్రేట్ అసలు ఆ ట్రైబల్స్. మనము బోట్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాం అన్నమాట. సో అందులో 12 to 1 మనము బోట్లో స్లోగా వెళ్తూ ఉంటాము. ఒక 1 hour తర్వాత మనకి ఒక స్పాట్లో ఆపుతారు. అది వచ్చేసి శివాలయం టెంపుల్ ఉంటుందంట అక్కడ. సో ట్రైబల్స్ అందరూ ఆ టెంపుల్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, నియర్ బై ప్లేసెస్. సో అది మనం కూడా చూస్తాం అన్నమాట. కానీ లోపల వీడియోస్ అవన్నీ ఏవి తీయొద్దని చెప్తారు మనకి బోట్లోనే. మరి ఇక్కడ టెంపుల్ ఎవరు నిర్మించారంటే పూర్వంలో శ్రీ బాలానంద స్వామి అని ఒక సాధువు ఇక్కడ టెంపుల్ నిర్మించారు. ఇక రాబోయే కాలంలో ఈ టెంపుల్ దర్శనానికి చాలా మంది జనాలు వస్తారని చెప్పి ఆ కాలంలోనే కొన్ని నియమ నిబంధన ఆ స్టెప్స్ మీదుగా ఆ లొకేషన్స్ నుంచి సాంగ్ తీశారండి. ఆ మూవీ మీకు గుర్తుందా? ఆ లొకేషన్స్
మా దేవర్ ఇక్కడ ఏం తెలియదు. రవితేజ గారు నటించిన ఇక్కడ వచ్చేసి రవితేజ మూవీ షూట్ జరిగిందనమాట. సో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ రిలేటెడ్ది. రమ్మని సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ ఇక్కడ చేసినుండే అంట. అండ్ ఇది వచ్చేసి శివాలయం ఏరియా. సో బోట్లో చెప్తారనమాట మనకి ఓన్లీ 20 minutes మాత్రమే ఆపుతామని చెప్తారు. అట్లా ఏం లేదు, కొంచెంసేపు ఆపుతారు, 45 minutes అట్లా ఆపుతారు. ఎందుకంటే లంచ్ అంతా కంప్లీట్ అయినాకనే మళ్ళీ బోట్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఒక గంటలాగా ఉంటుంది, అది ఓన్లీ ఒకటేసారి కొట్టాలంట. అక్కడ రాసి ఉంటుంది, మనకి బోట్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని బోట్స్ ఒకటేసారి ఆగేసరికి జనము చాలా ఉండే అనమాట. అక్కడ వెళ్ళి రావడానికి వే చిన్నగా ఉంది, టెంపుల్ లోపల పెద్దగానే ఉంది, బట్ వెళ్ళడానికి రావడానికి వే చిన్నగా ఉంది కాబట్టి అక్కడ టైం పడుతుంది. లోపల మాకు దర్శనం అంతా ఒక 5 minutesలో అంతా కంప్లీట్ అయిపోయింది. మేము బయటికి కూడా వచ్చేసినాం. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందని చెప్తారు, బట్ అది చిన్న వాటర్ ఫాల్స్, బాగుండే అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ట్రైబల్స్ వాళ్ళంతా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు. సో వీక్ డేస్లో ఒక రేటు, వీకెండ్స్లో ఒక రేటు. సో అక్కడ నాకు ఎక్కువ రిక్వైర్మెంట్లు ఏం లేదు కాబట్టి మనం ఏం పర్చేస్ చేయలేదు. శివాలయం దర్శనం అంతా అయిపోయాక మనము బోట్లోకి వెళ్ళగానే ఫుడ్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది, బట్ ఫోన్పే అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి. ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం క్యాష్ మెయింటైన్ చేయడమే బెటర్. అండ్ మా బోట్లో స్పెషల్గా వచ్చేసి చికెన్ పెట్టినుండే అనమాట. అది కూడా కొంచెం సోగానే ఉండే. ఇంకా ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది కదా అన్నట్టు కొంచెం తినేసినాం అనమాట. అక్కడ మన అందరు లంచ్ కంప్లీట్ అయ్యేదాకా బోట్ అయితే ఏం స్టార్ట్ చేయరు. సో ఇక్కడ మొత్తం లంచ్ సెషన్ అంతా కంప్లీట్ అయినాకనే బోట్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు మైక్లో రమ్మని చెప్తారనమాట, తొందరగా రండి ఈ బోట్ వాళ్ళు అని చెప్పేసి. సో అట్లా అంటారు. కొంచెం మనం అన్నీ ఏమైతే చూడాలనుకున్నామో అన్నీ చూసే రండి. బోట్లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, 2 వాష్రూమ్స్ ఉంటాయి. సో మెట్ల కింద 2 sides నుంచి స్టెప్స్ ఉంటాయి. సో 2 sides వాష్రూమ్స్ ఉంటాయి. సో దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఫినిష్ అవుతుంది. సో ఫినిష్ అయితే మాత్రం ఈ పాపికొండలు అనేది ఉండదంట, సో మొత్తం మునిగిపోతుందంట. సో ఇప్పుడు ఆ పోలవరం దానికి ఒక కట్ట ఇట్లా అడ్డు వేశారు కాబట్టి ఈ వాటర్ ఇట్లా ఇక్కడ స్టాక్ అప్ అయి ఉన్నాయి. సో అందులోనే ఇట్లా పడవలు అవన్నీ పంపిస్తున్నారంట. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఎంత తొందరగా చూస్తే అంత బెటర్, ఎందుకంటే ఇంకా మనకి తర్వాత కనుమెరుగు అయిపోతే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. సో అప్పుడు వెళ్తే బాగుండు అని ఫీల్ అయ్యే కంటే ఉన్నప్పుడే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావడం బెటర్. ఇక్కడ లంచ్ ఫినిష్ చేసేసుకొని మీ అందరికీ పాపికొండల అందాలు చూపించుదామని వచ్చేసిన. అండ్ పాపికొండలు అని అంటే 72 hills అనమాట, 72 కొండలు. సో ఆ కొండలన్నీ దాటుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. సో సైడ్ అలా ఉంటాయి. అండ్ ఇట్లా మనకి దూరం నుంచి చూస్తే ఫ్రంట్ కూడా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ 2 కొండల మధ్యలో ఒక పాపిడిలాగా దారి ఉంటుంది. కనిపించేటువంటి ఈ అత్యంత ఇరుకైన ప్రాంతం పాపికడగా అందరమైన బోర్డు కనిపిస్తుంది. పాపికడ ఎంట్రన్స్ లో మనకి లెఫ్ట్ లో విలేజ్ నేమ్ వచ్చేసి ఇదే మంచి బ్యూటిఫుల్ స్టేట్. సో మనకి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 1 day మీరు ఎవరైనా సరే ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు, కానీ దానికి ఇక్కడ లేదండి. ఈ ప్లేస్ తీసుకెళ్ళి పాపికడ చివరిలో పెట్టేస్తారు. సో అక్కడ 1 night స్టే కూడా చేయొచ్చు అంట హిల్స్ పైన. సో దానికి వేరే రిలేటెడ్ టికెట్స్ అలా ఉంటాయి. సో మేము వెళ్ళిన టైంకి అయితే అది లేకుండే అంట. సో జనరల్గా అయితే అది కూడా ఓపెన్ చేస్తారు. సో ఈ బోట్లో వెళ్తున్నాము అని అంటే అందరు ఏమనుకుంటారంటే మనము రాజమండ్రి దాకా వెళ్తాము అని అనుకుంటారు, బట్ మనం రాజమండ్రి దాకా వెళ్ళాము. సో ఏదైతే ఏలూరు ఉందో అక్కడికి బార్డర్కి టచ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తామన్నమాట రిటర్న్. సో అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్లరు అని అంటే ఒక ప్లేస్లో ఇట్లా ఫుల్ సుడి అనేది తిరుగుతూ ఉంటుందంట. దాని గురించి అక్కడ వరకు వెళ్ళకుండా మధ్యలోనే కటప్ చేసి బోట్ తిప్పుతారు. బట్ రాజమండ్రి నుంచి బోట్స్ వస్తాయి. సో మరి అవి ఏ రూట్ నుంచి వస్తాయో మనకు తెలీదు, బట్ వాళ్ళైతే సూపర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు.
ఏలూరు డిస్టిక్ పోలవరం మండల్ తెల్ల దెబ్బలు అనే విలేజ్ అండి. ఈ విలేజ్ లో ఒక 6 కుటుంబాలు మాత్రం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విలేజ్ కి ఎటువంటి రోడ్డు మార్గం లేదు, ఎటువంటి పవర్ సప్లై లేదు, నడిచి వెళ్ళాలనుకున్న కాలు బాట కూడా లేనివంటి విలేజ్ దాంట్లో తెల్ల దెబ్బలు అనే విలేజ్. చూడండి మా బోట్ డ్రైవర్ గారు, జస్ట్ జోక్ మాత్రం అండి. మనకి చూడండి ఫ్రంట్ ఒక బోట్ రిటర్న్ అవుతుంది, అక్కడ వరకు పాపికొండ లాస్ట్ అండ్ అక్కడ నుంచి మన బోట్ కూడా రిటర్న్ అవుతుంది. మనకి ఫ్రంట్ గా బోట్స్ అని అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాయి చూడండి, అక్కడ వరకు వెళ్ళి బోట్ రిటర్న్ అవుతుంది. 2019లో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, సో ఒక బోట్ మొత్తం మునిగిపోయి అక్కడ సైక్లోన్ దగ్గర కొంచెం ఎఫెక్ట్ అయిన ఉండే ఆ బోట్ అంతా. సో దాని కారణంగానే అంత లాంగ్ వరకు తీసుకెళ్ళట్లేదు, సో మధ్యలో వరకే తీసుకెళ్ళి మనల్ని తిప్పుకొని మళ్ళీ రిటర్న్ అదే రూట్లో మనల్ని తీసుకొచ్చేస్తారు. ఇంకా ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అనమాట. అరౌండ్ 2-2:30కి అలా స్టార్ట్ చేశారు. ఇక్కడ బోట్లో వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ కొంచెం గమనిస్తారనమాట ఈ యాంకర్స్. అండ్ తర్వాత ఒక్కొక్కరిని ఏజ్ వైజ్గా జెండర్ వైజ్గా పిలిచి ఇట్లా డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు. కొంచెం ఫన్ క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచిరనమాట. సో వాళ్ళ మ్యారేజ్ని రీక్రియేట్ చేయాలని చెప్పేసి అట్లా చేస్తుండే అనమాట. అదంతా కొంచెం ఫన్నీగా వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇట్లా శ్రీరస్తు శుభమస్తు అట్లా ఆ సాంగ్కి దానికి డ్యాన్స్ చేస్తుండే అనమాట. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు సార్. ఏం చేస్తుంటారు సార్? జాబ్, బిజినెస్, ఏమైనా బిజినెస్ చేస్తుంటారు? అర్థమైంది. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. బిజినెస్ చేస్తుంటారంటే అలాగే మేడం మీ పేరు. సరదాగా ఫస్ట్ గా వచ్చారు కాబట్టి పెద్దవాళ్ళు ఎలాగో చిన్న ప్రశ్న అడుగుతాను సరదాగా. అడగమంటారు రాజా? చెప్పమన్నారు. వీర సాక్ష్యం అండి సార్. మీ మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ఈ మేడంతో ఎన్ని ఇయర్స్? మేడంతో 30 years. ఈ మేడంతో 30. ఇంకోటి ఉన్నారా? ఇంకో డిస్కో. ఓకే 30 years అవుతుందంటే ఒకసారి గట్టిగా చెప్పండి, కూడా ఎంకరేజ్ చేద్దామండి. మరి 30 years లో మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాణించి కొట్టారండి? కొట్టలేదు. ఒకసారి గట్టిగా చెప్పండి, కూడా ఎంకరేజ్ చేద్దామండి. తెలుసులని వేటాడేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. తెలుగులో వచ్చారు. హాయ్ చెప్పండి సార్. ఎంత బాగా నవ్వుతున్నారు సార్. ఇప్పుడు మీ నవ్వుకి ఫిదా అయిపోయాను సార్ నేను. మీ పేరు? రాజేష్ గారు. సార్ ఎక్కడ నుంచి? మీ డాడీ అయినా? బాగుంది కార్యక్రమం, చక్కగా జరిగింది. అక్కడ అది వేసుకోండి ఒకసారి. గట్టిగా చెప్పండి కొట్టండి మా పెళ్లి పెద్దలు గారు. అయితే ఇప్పుడు గట్టిగా చెప్పట్లు. అక్షంతలు వస్తాయండి కానీ అక్కడి వరకు రావండి. ఇక్కడ మ్యారేజ్ లాగా అంతా చేసేసి దాని తర్వాత మా తాతయ్యని కూడా పిలిచినారనమాట. వాళ్ళకి తెలీదు మా తాతయ్య అని చెప్పేసి. జనరల్గా కొంచెం ఏజ్డ్ పర్సన్ ఎవరన్నా ఆ బోట్లో మా తాతయ్య ఉండే అనమాట. సో వాళ్ళని ఆశీర్వదించడానికి మా తాతయ్యని పిలిచిన ఉండే స్టేజ్ పైకి. సో అక్కడ మా మమ్మీ చెప్తుంది అనమాట మా ఫాదరే అని చెప్తే, సో అరే మ్యారేజ్కి పర్ఫెక్ట్ సెట్ అనమాట అని చెప్పేసి అట్లా కొంచెం ఫన్నీగా ఉండే. అండ్ తర్వాత వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ బోట్లో ఉన్న కపుల్స్ అందరినీ పిలిచి వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి, వీళ్ళు 30 years చాలా బాగున్నారు, సో మీరు కూడా అలానే లైఫ్ లాంగ్ అందరు కలిసి ఉండాలని చెప్పేసి అట్లా చెప్పినుండే. సో అందరు వచ్చి అట్లా ఆశీర్వాదాలు తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకా యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని ఇట్లా వాళ్ళతోని ఇట్లా ఒక డ్యాన్స్ చేయించినారు. అందులో మా బోట్లో బాయ్స్ ఉండే కొంతమంది, వాళ్ళు కొంచెం ఇట్లా ఫన్ క్రియేట్ చేసినారు అనమాట. ఇక్కడ వాళ్ళ యాంకర్స్ టార్గెట్ ఏంటి అంటే ఇందులో బోట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు బోర్ ఫీల్ అవ్వద్దు. సో బోర్ ఫీల్ అవ్వద్దు అని అంటే ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేయాలి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అట్లా ఎంగేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. బాయ్స్ని, తర్వాత ఆంటీస్ని, తర్వాత ఎవరైతే యంగ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళని. అలా నేను కూడా వెళ్ళి చేసినుండే, బట్ ఆ వీడియో రికార్డ్ చేయలేదు. లాస్ట్లో ఇట్లా వీళ్ళు
జిమ్నాస్టిక్ పర్ఫార్మెన్స్ అంతా చేసినుండే. సో అక్కడితోని ఆల్మోస్ట్ ఎండ్. ఇక్కడ మళ్ళీ కొంతమందిని అలా పిలిచి వాళ్ళని రివ్యూ అడుగుతున్నారు అనమాట. సో ఎలా ఉంది ఏంటి, మా బోట్ రికమెండ్ చేయండి ఎవరికైనా అని చెప్పేసి అలా. అండ్ స్నాక్స్ వచ్చేసి ఒక స్వీట్ అండ్ అట్లా కొంచెం కారా ఇచ్చినుండే, అది తినేసినాము. అండ్ అప్పటిలోపు మన బోటింగ్ పాయింట్ వచ్చేసింది అనమాట. సో లాస్ట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇట్లా ఫ్యామిలీ పార్టీ సాంగ్కి ఇట్లా డ్యాన్స్ చేయించుండే. అండ్ మేము వచ్చేసరికి కొన్ని బోట్స్ వచ్చినాయి అండ్ ఆల్సో క్లీనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ బోట్స్ది అంతా. మెయిన్ పాపికొండలకి ఎందుకు వెళ్ళాలి అంటే నేను చెప్తా. ఫస్ట్ అక్కడ సిగ్నల్ ఉండదు. సో మీరు ఫోన్తో పెద్ద పని లేకుండా మొత్తం ఆ నేచర్ని, ఆ వెదర్ని అండ్ అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ అదంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకు మీ మైండ్ ఇంకో దగ్గరికి డైవర్ట్ అవ్వదు. సో ప్రశాంతంగా ఉంటుంది. సో కొన్ని అవర్స్ అయినా చాలు మనకు ఆ ప్రశాంతత. సో దానికోసం అనేసి పాపికొండలు అయితే విజిట్ అవ్వాలనే చెప్తాను నేనైతే. మేము అక్కడ అరౌండ్ 4:15, 4:30కి అలా స్టార్ట్ అయినాము. మేము వచ్చేసరికి 6:45 అలా అయింది. అండ్ ఆ హోటల్లో డిన్నర్ ఫినిష్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాం అనమాట. 10:35కి ట్రైన్. సో మనం భద్రాచలం నుంచి కొత్తగూడెంకి రావాలంటే 1 అవర్ పడుతుంది బస్ జర్నీ. సో మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఇంకా ఇలాంటి వీడియోలు పెడుతూనే ఉంటాను. మీరు చూసి ఎంజాయ్ చేసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.